తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. భర్త చేసిన అప్పులను తీర్చడం కోసము భార్య ఏకంగా దొంగగానే మారిపోయింది. అసలు ఏం జరిగింది అంటే, హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో అమితారెడ్డి అనే ఆ మహిళ, ఆమె బీటెక్ కంప్లీట్ చేసుకుంది, వివాహం చేసుకుంది. అయితే భర్త ఎక్కువ అప్పులు చేయడంతో వాటిని ఆ ఇంటికి వచ్చేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉండడంతో ఆవిడ ఏం చేయాలో తెలియని తోచని పరిస్థితిలో ఆవిడ నివాసం ఉంటున్న పక్కన కాలనీలోనే, ఏదైతే తోట కాలనీ అవంతి నగర్ కాలనీలో అపార్ట్మెంట్లో ఒక 60 ఏళ్ల వృద్ధురాలు సింగిల్గా వెళ్తూ కనిపించింది. ఆవిడని ఫాలో అవుతూ వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిలిచోగానే ఆవిడ మెడలో ఉన్న గోల్డ్ చైన్లు లాగి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది. చేయగానే ఇమీడియట్గా ఆవిడ పెద్ద పెద్ద కేకలు వేసేసి గోలగోల చేయడంతో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో ఇమీడియట్గా అతను పరిగెత్తుకుంటూ రావడము, ఆ అమ్మాయిని పట్టుకోవడం, తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోలీసులను పిలిచిన తర్వాత పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆవిడని ఎందుకమ్మా నువ్వు ఇలాంటి దొంగతనం చేశావు అని చెప్పేసి అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నా భర్తకి ఇన్ని అప్పులున్నాయి, అతను ఒక్కడు తీర్చలేకపోతున్నాడు, ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చేసి కాల్స్ చేయడంతో నా భర్త నాతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు, కాబట్టి ఆ అప్పులని ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తీర్చేస్తే మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా చైన్ స్నాచ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి ఆవిడ ఆ పోలీసులు అడిగిన దాంట్లో ఒప్పుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి వాటిలలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటే, బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారంగా బిఎన్ఎస్లో 303, 304, 309, 317 ప్రకారం ఇందులో శిక్షలు అనేది అట్రాక్ట్ అవుతాయి. మోర్గా ఎక్కువగా చూసుకుంటే మాత్రము చైన్ లాగేటప్పుడు ఆవిడ మెడకి గాయం అవడం కానివ్వండి, దాని తర్వాత రక్తం వచ్చేటట్టు ఉండడం కానివ్వండి, నెక్కు కొంచెం తెగడం కానివ్వండి, ఇలాంటివి జరిగినాయి అనుకో, అది దాంట్లో మనకు చూసుకుంటే 317 ప్రకారంగా కూడా సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనం మాట్లాడుకున్నట్టు బిఎన్ఎస్ 303లో వచ్చేసి 3 years వరకు జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. ఇలా మొత్తం చూసుకుంటే ఏదైతే పనిష్మెంట్ ఆ అమ్మాయి చైన్ స్నాచింగ్ చేసినప్పుడు ఆవిడ ఏ ఉద్దేశంతో చేసింది అనేది పోలీసుల అడిగినప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అదే స్టేట్మెంట్ కోర్టు వరకు వెళ్తేనేమో ఇలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో అన్నీ ఉంటాయి అన్నట్టు. ఎలా అంటే ఆవిడ నిజంగానే ప్లాన్ ప్రకారం వచ్చింది ఒకటి, రెండు ఆవిడని ఎలాగైనా సరే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఆవిడని గాయపరచాలన్న ఉద్దేశం ఆవిడకు ఉన్నది. అంటే ఆవిడ ఆ టైంలో కింద పడి మరణించినా కూడా తనకు సంబంధం లేదు, తన మెడలో ఉన్న చైన్ మాత్రమే ఆవిడ టార్గెట్ అని చెప్పేసి ఒకవేళ అనుకున్నట్లయితే అది కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో రకరకాల వేరియేషన్స్లలో మాత్రమే ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఏదైతే ఉందో ఆ అమ్మాయి చైన్ లాగి దొంగతనం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే 303 కిందనే, అంటే బిఎన్ఎస్ 303 కిందనే ఈ యొక్క కేసు అనేది ఉంటుంది. దీంట్లో 3 years వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే చాలా వరకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఒప్పుకుంది కూడా, నేను ఇలా నా భర్త చేసిన అప్పులను తీర్చడం కోసమే నేను ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడడం అనేది జరుగుతుంది అని. అయితే గతంలో ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నా, లేదు అంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వారి మెడలో నుంచి ఏమైనా చైన్లు దొంగతనం చేసినా, లేదంటే ఏమైనా మిస్సింగ్ అంటే గోల్డ్ మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదైనా ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు. చెక్ చేసిన తర్వాత ఈ అమితారెడ్డి నిజంగానే ఇదే ఫస్ట్ టైమా, లేదు అంటే గతం నుంచి ఇలాంటివి ఏమైనా చేయడం స్టార్ట్ చేసిందా అనేది కూడా చూస్తారు. ఇప్పుడు ఇందులో భర్త పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా పరిశీలిస్తారన్నట్టు. అంటే ఈవిడకు మనసుకు తోచిందే చేసిందా, లేదంటే భర్త ఇలా నువ్వు చేస్తే అమ్మాయి కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు కాబట్టి నాకు ఎలాగైనా సరే నువ్వు నా యొక్క అప్పులను తీర్చడంలో ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఏమైనా ఇబ్బందికరంగా మాటలతో కానివ్వండి, చేష్టలతో కానివ్వండి ఇబ్బంది పెట్టాడా, అందుకోసం అని చెప్పేసి ఈ అమ్మాయి అటువేలో వెళ్ళేసి దొంగతనం ప్రయత్నం చేసిందా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పుడు చెక్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ రిమాండ్కి పంపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ జరిగిన ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన తర్వాత షార్ట్ షీట్ ప్రిపేర్ చేసి ఏ కేసులు అయితే అట్రాక్ట్ అవుతాయి, తను ఏం ఒప్పుకుంది, ఇక్కడ జరిగిన విషయం ఏంటిది, ఈ అప్పులు ఎందుకు అయ్యాయి, తర్వాత అప్పుల విషయంలో ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ ఎలాంటి మానసిక వేదన గురి అయింది, ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ టైంలోనే
ఇదంతా కూడా అక్కడ డిస్కషన్కి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్పినట్టుగా ఆవిడకు ఎలాంటి పనిష్మెంట్ని విధించాలి, ఎన్ని రోజుల పాటు జైల్లో ఉంచాలి అనేది కోర్టు అనేది డిసైడ్ చేసి ఆవిడకు శిక్షణ అనేది విధిస్తారు. అయితే ఇలాంటివి చాలా చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే ఈజీ మనీ అంటే కష్టపడితే నెల రోజుల పాటు కష్టపడితే ఒక 20 నుంచి 30,000 వరకు మాత్రమే మనం సంపాదించగలుగుతున్నాం. మరీ ఎక్కువైతే మాత్రం ఒకవేళ లక్షలలో శాలరీస్ ఉన్నాయి అంటే టార్గెట్స్ ఎక్కువగా ఉండి సరిగా లీవ్స్ లేకపోవడము, తర్వాత నెక్స్ట్ పని ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది ఎవరైతే ఒంటరి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేసేసి వారిని బెదిరించడము, లేదంటే భయపెట్టడము, వారి దగ్గర ఉన్న గోల్డ్ను లాక్కోవడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ స్థాయిలో చేయడం అనేది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. సైబర్ క్రైమ్ నేరాలు కూడా ఈ విధంగానే పెరిగిపోతున్నాయి. రీజన్ ఏంటంటే ఈజీ మనీ, ఎక్కువగా కష్టం లేకుండా కూర్చున్న ప్లేస్లోనే ఒక కాల్ చేయడమో, లేదంటే ఒక లింక్ పంపించడమో, లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అయితే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడిపోతాయి. ఇక్కడ చూసుకుంటే ఆవిడ మొహానికి మాస్క్ వేసుకొని వచ్చింది, తర్వాత కనిపించను అని చెప్పేసి అనుకుంది. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా తప్పు చేసే ముందు ఖచ్చితంగా మీ చుట్టూ ఒక 10 కళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి మేము చేసేదే కరెక్ట్, మేము ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే సరిపోతుంది అంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నది మాత్రం మీకు ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. ఇప్పుడు అక్కడ ఆవిడ చైన్ కోసం రావడం జరిగింది. చైన్ ఒకటి లాక్కుంది కాబట్టి ఆ ముసలావిడ కొంచెము 60 years ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఆవిడ పరిగెత్తలేదు, అలా అని చెప్పేసి గట్టిగా అరవలేదు, ఇలా చేయలేదు. కాబట్టి కేకలు గట్టిగా వేయడంతో సెక్యూరిటీ గార్డ్ అక్కడ అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి ఈ విషయం అనేది మనకు తెలియడం జరిగింది. అదే ఒకవేళ అలా కాకుండా అక్కడ ఎవరు లేని పక్షంలో ఏమయ్యేది, ఆవిడ ఒకవేళ పెద్ద కేకలు వేసినప్పుడు ఈవిడ ఏదైనా తనతో పాటు తీసుకొచ్చుకున్న ఆయుధం ఏదైనా ఉంటే దాంతో దాడి చేసే అవకాశాలు కూడా ఉండే. ఇంకొక కేసులో కూడా తను ఇన్వాల్వ్ అనవసరంగా పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉండేది అన్నట్టు. అంటే ఆవేశంలో లేదంటే అనాలోచితంగా చేసే కొన్ని పనులు మనల్ని ఏ వైపు తీసుకెళ్తాయి అనేది మాత్రం ఈ రోజుల్లో మర్చిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దయచేసి నేను చెప్పేదంటే అప్పులు ఉన్నాయి లేదంటే ఇలా వస్తున్నారంటే వారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసేసుకొని నేను ఇన్ని రోజుల వరకు ఇస్తాను, ఇలా జరుగుతుంది, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవి, నాకు ఇలా ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి కనుక వారిని ఒప్పించుకునే ప్రయత్నం చేయండి. వారికి నమ్మకంగా ఉండండి, ఖచ్చితంగా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయ్యారనుకోండి, మీ స్తోమత ప్రకారంగా ఎంత లోన్ వస్తుందో అంత లోన్ ఫస్ట్ తీసుకొని వారికి ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఈ లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లోన్ని అప్లై చేసుకొని అవి కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా కాకుండా మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పేసి ఇతరుల కుటుంబంలో ఒక శోకాన్ని మిగిల్చడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇకపోతే అనవసరంగా మీరు కూడా ఇప్పుడు హ్యాపీగా లేకుండా జైల్లో గడపాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ పాత్ర ఎంత ఉంది అనేది కూడా మొత్తమే చెక్ చేసిన తర్వాత ఇద్దరిని జైలుకు పంపించడమా, లేదంటే ఆ మహిళను ఒక్కరనే ఎవరైతే అమితారెడ్డి ఉందో తనే చైన్ స్నాచింగ్ చేసింది కాబట్టి తను జైలుకు పంపించడం అనేది పోలీసులు ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఒంటరిగా ఎవరైనా వెళ్తున్నప్పుడు మీ ఒంటి మీద బంగారం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే చుట్టుపక్కల నుంచి ఎవరు ఏ రకంగా వచ్చి మన దగ్గర ఉన్న గోల్డ్ లాక్కోనే ప్రయత్నం చేస్తారో లేదంటే మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారో అనేది మనకు తెలియని సిచ్యువేషన్. కాబట్టి బీ కేర్ఫుల్, అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు